ఇకపోతే మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి ఈ కన్యా రాశి వారికి కూడా ఈ వారం అంటే 12వ తారీఖు ఆదివారం నుంచి 18వ తారీఖు శనివారం వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది? ఆదాయం పరంగా చూసుకున్నా కానీ, కుటుంబ సభ్యులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు మరి వీరందరికీ ఈ వారం ఎలా ఉండబోతుంది అంటారు? కన్యా రాశి వారికి ఈ వారము చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది. ఓకే, చాలా అనుకూలంగా ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి విధముగా ఉంటుంది. సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు అనేటువంటివి పొందుతారు వీళ్ళు. భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు పొందేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే విద్యార్థులు పరీక్ష ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈ రాశి వాళ్ళు విద్యార్థులు కనుక పరీక్షలు రాసుంటే తప్పకుండా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించినటువంటి పురోగతి అనేటువంటిది కనపడుతుంది తప్ప ఖచ్చితంగా కలిసి వస్తుంది వీళ్ళకి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి కొంత ఉపశమనం అనేటువంటిది పొందుతారు, బయటపడతారు. బంధువర్గంలో అకారణ వివాదాలు అనేటువంటివి కలిగే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా మాట్లాడండి. ఆర్థిక పరిస్థితి క్రమక్రమముగా మెరుగుపడుతూ వస్తూ ఉంది. కన్యా రాశి వాళ్లకు ఎక్కడా అధైర్యపడాల్సినటువంటి అవసరము లేదు. వారానికి అనుకూలవంతమైనటువంటివే వస్తూ ఉన్నాయి. కొంతమంది సహాయ సహకారాలు అనేటువంటివి మీకు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణముగా ఉంది. పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చును. వారం మధ్యలో చిన్నపాటి వివాదాలు లాంటివి ఏమైనా కలగవచ్చునేమో, జాగ్రత్త వహించండి. ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడము మంచిది. ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని మీరు అనుకున్నప్పుడు లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది, చదువుకోండి, మేలు జరుగుతుంది. ఓకే గురుగారు, కన్యా రాశి వారికి వచ్చేసి ఈ వారం ఎలా ఉంటుంది ఏంటి అనే అంశం గురించి అయితే మాకు తెలియచేశారు. మరి దానికి వారి యొక్క జాతకంలో ఏమైనా చిన్న దోషాలు ఉంటాయి, అంత అనుకూలంగానే ఉంది అనేసి చెప్పారు. బట్ ఏదేమైనా కానీ ఎక్కడో ఒక చోట చిన్న లోపమైనా ఉంటుంది కాబట్టి సో మరి వారు దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటే? వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి, తప్పదు. మనము రెగ్యులర్ గా చెప్పేటువంటివి చెబుతూ పోతున్నాం అంతే. అయితే ఈ రాశి వాళ్ళకి మేలు జరగాలి అన్నప్పుడు లక్ష్మీ అష్టోత్తరము చదువుకుంటే మంచిది అని చెప్పాను. అది చదువుకుంటే చాలు. గణపతిని ఆరాధించినా మేలు జరుగుతుంది గాక.